జగన్ గారు చెప్పినట్లు ఎకరాకు 2 కోట్ల చొప్పున అంటే 1,00,000 ఎకరాకు 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని ఇటు డిపిఆర్ కూడా చెప్తోంది కదా సార్. మరి ఈ భారీ నిధులను ప్రభుత్వం ఎక్కడి నుంచి సమీకరిస్తుంది అని అనుకోవచ్చు? అసలు రాజధాని గురించి మాట్లాడే హక్కు జగన్కు లేదండి. అతను ఈ రాజధాని వద్దు 3 క్యాపిటల్స్ కావాలన్న వ్యక్తి. అయితే ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అనే దానికి మనం ఇంతకు ముందు కూడా చెప్పాం. ఇది సెల్ఫ్ ఫైనాన్స్డ్ సెల్ఫ్ ఎర్నింగ్ క్యాపిటల్. మనం స్టార్టింగ్ లో దానికి ఎస్టాబ్లిష్ అవడానికి 2,000 కోట్లు 3,000 కోట్లు ఇస్తే అక్కడ నుంచి క్యాపిటల్ ఇట్ సెల్ఫ్ మేక్స్ మనీ. అది భూమి అమ్మనివ్వండి, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో వాళ్ళు ఏదన్నా కలెక్ట్ చేస్తూనే అది సెల్ఫ్ ఫైనాన్స్డ్ క్యాపిటల్ తప్ప ఇది మొత్తం రాష్ట్రం కడుతుంది అనేది చాలా తప్పు. ఇప్పుడు కార్పొరేషన్స్ ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ బోర్డు ఉంది, ఆర్టీసీ ఉంది, ఎన్నో కార్పొరేషన్స్ ఉన్నాయి. వాళ్ళ అప్పు ఎవరు తీరుస్తున్నారు? కార్పొరేషన్ తీసుకుంటుంది, గవర్నమెంట్ ఓన్లీ కౌంటర్ గ్యారంటీ ఇస్తుంది. ఇది కూడా అంతే. క్యాపిటల్ కూడా ఎకరానికి 2 లక్షలు పడుతుందా, లేకపోతే ఎకరానికి 3 లక్షలు పడుతుందా? ఆ రోజున మరి మనం సెక్రటేరియట్ కట్టినప్పుడు స్క్వేర్ ఫీట్ కి 10,000 పడిందంటే కన్స్ట్రక్షన్ పడలా, దాని ఏసీకి ఫర్నిచర్ కి అంతా కలిపి స్క్వేర్ ఫీట్ 10,000 పడింది. దూబరా చేశారన్నారు. నువ్వు 5 సంవత్సరాలు అధికారులు ఉన్నావు, ఏం చేసావు? దూబరా ఉంటే పట్టుకున్నావు? నువ్వు ఏదన్నా కేసు వర్కౌట్ చేసావా? క్యాపిటల్లో కానీ లేదంటే సెక్రటేరియట్ లో కానీ 1000 అవుటర్ రింగ్ రోడ్డుకి కరప్షన్ ఉందని చెప్పి నువ్వు ఛార్జ్ షీట్లు ఫైల్ చేసే స్టేజ్ దాకా తీసుకెళ్ళావు. కాబట్టి జగన్ చెప్పేది ఏంటంటే అతను ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు ఇవాళ. ఎందుకంటే 11 సీట్లు ఎల్ఓపి ఇవ్వలేదు, కూటమి ప్రభుత్వం ఇంకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ ఉండి ఆర్థికంగా ఇబ్బందులు వస్తే దాన్ని నిలబడే చేయటం, ఇక్కడ స్కీమ్లన్నీ కూడా పబ్లిక్ లోకి వెళ్ళి ఒక మంచి ప్రభుత్వం ఇదని చెప్పే స్టేజ్కి వచ్చిన తర్వాత అతను దీన్ని అబ్జర్వ్ చేసుకోలేకపోతున్నాడు. వాళ్ళ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన క్యాపిటల్లో మీరు ఒక 2 ఇయర్స్ ఆగితే క్యాపిటల్లో ఏదైతే ఈ ప్రజల జీవనం అనేది అక్కడ స్టార్ట్ అవుతుందో, హ్యాబిటేషన్ అనేది, ఇంకా క్యాపిటల్ గురించి మీరు నేను చేసేది ఏం లేదు. వాళ్ళు హైదరాబాద్కి ఎవడో చేయవలసిన అదే చేసుకుంటూ వెళ్ళిపోద్ది. ఇది కూడా అంతే. రేపొద్దున ఒక 4-5 ఇయర్స్ దాన్ని నిలబెట్టి అక్కడ వచ్చే ఇన్స్టిట్యూషన్ అన్ని తీసుకొచ్చి ఆ హ్యాబిటేషన్ అనేది అక్కడ కనుక చేయగలిగితే ఇంకా క్యాపిటల్ అనేది సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ ఆ రోజు అర్థం అవుద్ది. కాబట్టి ఆయన ఏంటంటే ఏదో మాట్లాడాలి, ఇవాళ మాట్లాడుతున్నాడు. మరి 3 క్యాపిటల్స్ పెట్టిన ఎందుకు మాట్లాడలా? వద్దని ఎందుకు చెప్పలా? ఇంకొక సెకండ్ ఫేజ్ ఆఫ్ క్యాపిటల్ ల్యాండ్ ఎందుకు ఎక్వైర్ చేస్తున్నారంటే ఎయిర్పోర్ట్ కట్టాలి. ఇక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్ చాలదు, రైల్వే స్టేషన్ కట్టాలి. అంటే ఒక క్యాపిటల్కి ఏమి ఉండాల్సింది? ఇవాళ మీరు విశాఖపట్నం తీసుకున్నా, లేదంటే మిగతా స్టేట్స్ లో పెద్ద పెద్ద సిటీస్ తీసుకున్నా, హైదరాబాద్ తీసుకున్నా, ఎయిర్పోర్ట్ అనేది బేగపేట నుంచి మనం శంషాబాద్కి వెళ్ళినప్పుడు చాలా దూరం అనిపించింది, ఇవాళ దగ్గర అనిపించింది. అది సిటీ పెరిగింది కాబట్టి. అలాగే క్యాపిటల్ అనేది 5 సంవత్సరాలకు 6 సంవత్సరాలకు కాదు, ఒక 100 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుంది? ఇప్పుడు న్యూఢిల్లీ లెట్నెస్ డిజైన్ చేసినప్పుడు ఇట్ ఈస్ డిజైన్డ్ ఫర్ 100 ఇయర్స్. ఇంకా 100 ఇయర్స్ కాలా. వాళ్ళు ఢిల్లీ ఎలా ఉంది? న్యూఢిల్లీ ప్యాక్ అయిపోయింది. కాబట్టి డెవలప్మెంట్ అనేది ఎలా ఉండదు అనేది మనం చెప్పలేము. ఇవాళ హైదరాబాద్ ఇంత డెవలప్ ఎవరు అనుకోలేదు. డెవలప్ అయింది. అది ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఇవ్వగలిగాము కాబట్టి నిలబడిన హైదరాబాద్. అది బెంగళూరు లాగా కంజెస్ట్ అయిపోయి పబ్లిక్ లైఫ్ అనేది చాలా మిజరబుల్ గా ఉండేది. అలా ఉండకూడదు. 100 సంవత్సరాలు సరే క్యాపిటల్ ఒక లైవ్లీ ఆయన సెకండ్ ఫేజ్ ఆఫ్ ల్యాండ్ ఎక్విజిషన్ పెట్టారు తప్ప జగన్ గారు చెప్పినట్టు ఇందులో స్కాములు ఉన్నాయా లేకపోతే స్కీములు ఉన్నాయా అంటే, మరి నువ్వు 5 సంవత్సరాలు చేసావు, ఏదైనా స్కామ్ వర్కౌట్ చేయొచ్చు కదా. నువ్వు క్యాపిటల్లో ఒక కులానికి ఆపాదించావు, ప్రూవ్ చేయలేకపోయావు కదా. ఒక పొలిటీషియన్ కి ఇది మొత్తం సరెండర్ అవుతుంది అన్నావు, ఎవరికి చెప్పలేకపోయావు కదా. కాబట్టి ఏంటంటే ఆయనకు మీడియా ఉంది, లేదంటే ఆయనకు ఒక్కసారి మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కి వెళ్దాం సార్. మనం ఒక్కసారి మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంది, ప్రణాళిక ఏ విధంగా ఉంది అనేది కూడా తెలియాల్సిన అవసరం. అంటే ఈ ఒకసారి మీరు చెప్పిన దాన్ని బట్టి ప్రజలకు కూడా కొంచెం ఒకసారి దీనికి ఆన్సర్ దొరుకుతుంది అనుకోవచ్చు. ఇప్పుడు కేంద్రము మీకు 15,000 కోట్ల రుణం సాయం చేస్తుంది. ఇవంతా కూడా కేవలం ప్రాథమిక అవసరాలకే సరిపోతుంది కదా. మిగిలిన లక్షల కోట్ల రూపాయలకు మరి మీకున్నటువంటి రోడ్ మ్యాప్ ఏంటి అని అనుకోవచ్చు. ఎప్పుడైనా అంతే మేడం, మీరు ఇల్లు కడితే ఫౌండేషన్ గోళ్ళకే 60% అయిపోతుంది, 40% మిగతా స్ట్రక్చర్ అవుతుంది. కాబట్టి క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్
వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి, మనది సైక్లోన్ ప్రోన్ ఏరియా, అందుకే అంతా అండర్ గ్రౌండ్ కరెంటు, అండర్ గ్రౌండ్ కేబులింగ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంతా పెట్టారు. మీరు ఒకసారి క్యాపిటల్కి వెళ్ళి విజిట్ చేసి, మీరు కూడా నేను రిక్వెస్ట్ చేసింది బిగ్ టీవీ వారిని, మీరు ఇప్పుడు వాళ్ళ క్యాపిటల్కి వెళ్ళి ఏం పనులు జరుగుతున్నాయి, ఏ సెక్టర్ జరుగుతున్నాయి ఒకసారి పబ్లిక్ కూడా మీరు చెప్పండి. మీడియాకి కూడా కొంత బాధ్యత ఉంటుంది దీని మీద. ఊరినే మనం డిబేట్ చేసిన మాత్రాన ఆయన చెప్పింది నిజమా నేను చెప్పింది నిజమా పబ్లిక్ కూడా ఒకసారి తెలుసుకోలేదు. కాబట్టి గో టు ద స్పాట్ అండ్ లెట్ ద పీపుల్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్. ఎందుకంటే నేషనల్ హైవేస్ ఉన్నాయి, ఒక చోట కిలోమీటర్కి 14 కోట్లు 15 కోట్లు పడుతుంది, ఫ్లైఓవర్ ఉన్న చోట దాదాపు 10 కోట్లు పడుతుంది కిలోమీటర్కి. కాబట్టి నువ్వు ఇక్కడ 15 కోట్లు వేసావు, అక్కడ 10 కోట్లు ఎందుకు వేసావు అంటే బికాస్ ఆఫ్ ఫ్లైఓవర్. అలాగే మన క్యాపిటల్లో కూడా ఆ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్, ఎలక్ట్రిసిటీ, పవర్, కేబుల్ లైన్స్ ఇవన్నీ వేయాలంటే ఇనిషియల్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు అవుతుంది. అదే ఇప్పుడు చేస్తుంది. పెట్టిన తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ ఒక ఆర్బీఐ ఆఫీస్ కట్టాలి, అక్కడ ఏం ఇవ్వాలి మనం, వాళ్ళకి పవర్ ఇవ్వాలి, వాటర్ ఇవ్వాలి, రోడ్లు వేయాలి. ఓకే, మీరు అన్నదంతా ఒప్పుకుంటాము, మీరు అన్నదంతా అగ్రి చేస్తాము. కానీ ఇది వాళ్ళ నుంచే కాదు, అందరి మధ్యలో ఉన్నటువంటి ప్రశ్న. ఈ మొత్తం ఈ భారీ మొత్తం అంతా కూడా కేవలం రాజధానికే మొత్తం వెచ్చిస్తే, అంటే మొత్తం వాళ్ళకి రాజధానికే మొత్తం ఉన్నదంతా కూడా అక్కడే పెట్టేస్తే ఇంకా మిగిలినటువంటి సంక్షేమ పథకాలు ఉన్నాయి, ఇతర డిస్ట్రిక్ట్స్ కూడా ఎన్నో అభివృద్ధి కూడా ఒకసారిగా కుంటుపడే అవకాశాలు ఉన్నాయి అనేది కూడా వాళ్ళ ప్రశ్నలుగా అనుకోవచ్చు. ఇటు జనాల తరపు నుంచి కూడా అది చాలా తప్పుడు ప్రచారం. ఇప్పుడు మీకు ఎలక్ట్రిసిటీ బోర్డు తీసుకోండి, లేదంటే వేరే కార్పొరేషన్ తీసుకోండి, ఆర్టీసీ తీసుకోండి. ఆర్టీసీ అప్పు చేస్తుంది, ఎవరు తీరుస్తున్నారు? గవర్నమెంట్ తీర్చట్లా, ఆర్టీసీ తీసుకుంటుంది. గవర్నమెంట్ ఏం చేస్తుంది? లెటర్ ఆఫ్ గ్యారంటీ ఇస్తుంది అంతే. అంటే వాళ్ళు తీర్చలేకపోతే మేము తీర్చామని. ఇవాళ అమరావతి కూడా అంతే. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఏడీసీ అనేది ఒక వెహికల్, స్పెషల్ పర్పస్ వెహికల్, వాళ్ళే అప్పు చేస్తారు, వాళ్ళే తీసుకుంటారు. అయితే వాళ్ళు ఇనిషియల్ గా మనం వర్కింగ్ క్యాపిటల్ లాగా ఇస్తే స్టేట్ గవర్నమెంట్ కొద్ది గొప్ప ఇవ్వచ్చు. రేపొద్దున దీని మీద ఉన్న అప్పు అంతా కూడా తీసుకునే బాధ్యత అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ దే, దాంట్లో ఏ సందేహం వద్దు. మేము రాష్ట్ర ఖజానా మొత్తం తీసుకెళ్ళి అమరావతిలో పెట్టలేదు, పోలవరంలో పెట్టలేదు. కానీ దానికి ప్రయారిటీ ఇచ్చారు అంతవరకే. అది మేము పదే పదే చెప్తున్నాం, ప్రజలకు అర్థమవుతుంది. కానీ మా దురదృష్టం ఏంటంటే మరి మాజీ ముఖ్యమంత్రికి అర్థం కాలేదు. సారీ ఫర్ ఇట్. సో ఇప్పటివరకు మనం చూసుకుందాము. ఇప్పటివరకు మీరు ఒక రాజధాని ఏర్పాటుకు సంబంధించి 50,000 ఎకరాల భూమి అయితే మీరు ఇప్పటివరకు గ్యాదర్ చేసుకున్నారు. సో ఇంకా 50,000 ఎకరాల భూమి ఎందుకు భూసేకరణ ఇప్పుడు అంత ఇంపార్టెంటా, అంత నెసెసరీయా, అంత మ్యాండేటరీయా, ఎందుకు వీళ్ళ ఉద్దేశం ఏంటి అనేది కూడా వాళ్ళ మేజర్ క్వశ్చన్ అండి. మేడం 50,000 ఎకరాల్లో 50% రోడ్లు వీటికి పోతుంది. అంటే 25,000 ఎకరాలు. 25 ఎకరాల్లో దాదాపు 30 to 45% ల్యాండ్ మళ్ళీ తిరిగిస్తాం పార్టింగ్ ల్యాండ్ లో. మిగిలిన ల్యాండ్ ఎంత? 12,000-15,000 ఎకరాలు ఉంటుంది అంతే. ఇది నెట్ యూజబుల్ ల్యాండ్ గవర్నమెంట్ కి మిగిలేదు. అందుట్లోనే క్యాపిటల్ కడుతున్నారు, అందుట్లోనే ఇన్స్టిట్యూషన్స్ కి ల్యాండ్ అలాట్ చేస్తున్నారు ఆన్ ప్రైస్. మనం ఎవరికి ఫ్రీగా ఇవ్వాలి క్యాపిటల్ ల్యాండ్. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కూడా కొంచెం తగ్గించేస్తున్నారు, కమర్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అయితే 2 ఎకరం 2 కోట్ల రూపాయలు పెట్టి ఇస్తున్నారు. అంటే 50,000 ఎకరాలు మీకు కనపడుతుంది. కానీ 50,000లో ఎంత గవర్నమెంట్కి వచ్చింది అనేది మీరు కావాలంటే సిఆర్టీ దగ్గర లెక్క ఉండేది. అది పబ్లిక్ కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. మీరు కూడా చెప్పచ్చు, అవసరం ఉంది, మేము కూడా చెప్తాం దాని మీద ఒకటి. అంటే ఇప్పటివరకు మీరు సేకరించినటువంటి భూములు ఇంకా మౌలిక సదుపాయాలు కూడా పూర్తి కానట్టుగా లేదు కదండి? అంటే మేము మరి 2019-24 దాకా మేము లేవు కదండి. ఈయన పైపులు అమ్ముకున్నాడు, ఇసుక అమ్ముకున్నాడు, ఈయన కదా అమ్ముకుంది, మేము కాదు కదా. మళ్ళీ మేము వచ్చి అదంతా కరెక్ట్ చేయించి ఎస్టిమేషన్ వేసి ఆ బిల్డింగ్లు కనుకొస్తలేవచ్చు, టెస్టులు చేయించి ఐఐటీ వాళ్ళతో ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం. మేము 2016 నుంచి 2019 3 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలు ఇదే తెలుగుదేశం ప్రభుత్వం క్యాపిటల్ కి కేటాయించిన టైం అది. మిగతా 14 నుంచి 19 నుంచి 24 దాకా జగన్ గారే ఉన్నాడు కదా. ఆయన ఏం చేశారు క్యాపిటల్ చెప్పానండి? నాశనం అయిపోయింది కదా క్యాపిటల్ అంతా కూడా. అన్ని పైపులు పోయి, ఆ కేబుల్స్ పోయి, తువ్విన ఇవన్నీ కూడా పూడ్చుకుపోయి, రైతులకు డబ్బులు ఇవ్వక, రైతులు ఎవరి టైంలో బాధపడ్డారండి? ఆయన టైం కదా. కౌలు డబ్బులు ఇవ్వలేదు కదా ఆయన, రైతు కూలీలకు డబ్బులు ఇవ్వలేదు కదా, మేము కదా వచ్చిన తర్వాత ఇచ్చింది. ఇప్పుడు కొత్త భూములు ఇట్లా తీసుకోవడం వల్ల రైతులకు, ఇప్పుడు ఇలా కొత్త భూములు ఇంకా సేకరించడం వల్ల రైతులకు ఎలాంటి భారం ఉండదని అనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా వాళ్ళకి ఇప్పుడు ఇచ్చే రిటర్నబుల్ ప్లాట్లు కూడా మనం ఏరియా పెంచాం కదా వాళ్ళకి. వీళ్ళకి 1000 గజాలు ఇస్తాం, 1200 గజాలు ఇస్తామని చెప్పుకున్నాం. కవులు కూడా పెంచుతామని చెప్పాము.
అది ఇవాళకి ఇవాళ చేయట్లేదు కదా. దాని సెకండ్ ఫేజ్ అనేది ఎయిర్పోర్ట్, తర్వాత స్పోర్ట్స్ సిటీ, కొన్ని ప్రత్యేకమైన అంశాలు ఉన్నాయి. దానికి ఆ ల్యాండ్ ఉపయోగించుకోవాలని ఉంది. అర్జెంట్ గా జనవరి ఎండింగ్ లోపే ల్యాండ్ అంతా తీసుకుని మన చేతిలో పెట్టుకోవాలన్న ఆలోచన ప్రభుత్వం లేదు. రైతులను ఒప్పిస్తాం, నెమ్మదిగా మనకి ఏ ప్రాజెక్ట్ ఎక్కడ అవసరమో ముందు ఆ ఏరియాలో ల్యాండ్ తీసుకుంటాం, ఆ ప్రాజెక్ట్ గ్రౌండ్ చేస్తాం. అంతేగాని జనవరి ఆఖరికి ల్యాండ్ అంతా తీసేసుకుని ఫిబ్రవరి ఆఖరికి రోడ్లు వేస్తామని మేము ఎక్కడే చెప్పలేదండి. రైట్ అండి అశోక్ బాబు గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్. రైట్, చూస్తున్నాం ఒకవైపు జగన్ ఏమో ఆరోపిస్తూ ఉన్నారు అమరావతి అనేది కేవలం రియల్ ఎస్టేట్ కోసం, వాళ్ళ వ్యాపారం కోసం, కొంతమంది మాత్రమే దీంట్లో బాగుపడతారు, అసలు ఇంకా భూసేకరణ వల్ల జరిగిన ఉపయోగాలే లేవు అంటే మరి ఇంకా ఎందుకు భూసేకరణ చేస్తున్నారు అనేది కూడా వాళ్ళ తరపు నుంచినటువంటి క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి. మరోవైపు టీడీపీ ప్రభుత్వం కానీ ఇటు కూటమి ప్రభుత్వం మేము చేయాలనుకున్నది ఖచ్చితంగా చేస్తున్నాం, ఎవరికి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఒకవేళ ఇబ్బంది కనుక ఉంటే ఇన్వెస్టర్స్ ఇంతమంది వచ్చి ఉండేవాళ్ళు కాదు. సంక్షేమ పథకాల మీద ఎంత ఫోకస్ పెడుతున్నామో, డెవలప్మెంట్ మీద ఎంత ఫోకస్ పెడుతున్నామో, రాజధాని మీద కూడా అంతే ఫోకస్ పెడుతున్నాము. రాజధాని లేకుండా ఇన్ని సంవత్సరాలు ఎంత ఇబ్బంది పడ్డారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనేది కూడా అందరికీ తెలుసు. సో ఖచ్చితంగా అమరావతి ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకుని రైతులందరూ కూడా ముందుకొచ్చి వాళ్ళు భూసేకరణ చేయడం జరిగింది మేమంతా కూడా అని చెప్పి ఒకవైపు కూటమి ప్రభుత్వం అయితే చెప్తోంది. మరి ఈ ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి రాజకీయ ప్రకంపనలు ఏ విధంగా